రక్షణ భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు వాహనం 3 వైపులా అతికించాల్సిందే. రోడ్డు ప్రమాదాలకు రేడియం స్టిక్కర్లతో అడ్డుకట్ట. కేంద్ర నిబంధనల మేరకు రాష్ట్రంలో పకడ్బందీగా అమలు. నాణ్యత ప్రమాణాలనవే వాడాలి. మే 20 వరకు గడువు. అవి ఉంటేనే ఇకపై ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటూ చూస్తాం. సో ఇదొక మంచి పరిణామమే. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ యొక్క ట్రక్కులకు 3 వైపులా రేడియంలు అతికేయడం వల్ల రాత్రి పూట వెళ్తున్నప్పుడు ఆ రేడియం స్టిక్కర్లు ఏవైతున్నాయో కొంత మెరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈజీగా ఏ వెహికల్ వస్తుంది, అది ట్రక్కా, లారీయా, బస్సా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎదుట వచ్చే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అది ఒక మంచి ప్రయత్నం అయితే తీసుకున్నారు. ఇటీవల NH-44 పై ఓ ప్రమాదం జరిగింది. హైదరాబాద్కి చెందినటువంటి ఒకరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తూ మధ్యలో రహదారిపై అంబులెన్స్ ఆపారు. అదే రోడ్డు మీద వేగంగా వెళ్తున్నట్టు వస్తున్న లారీ దాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. అంబులెన్స్లో ఉన్న పేషెంట్, ఆయనకు తోడుగా ఉన్నటువంటి భార్య ఇద్దరు మృతి చెందారు. ఈ మధ్య ఇటువంటి ప్రమాదాలు తరచుగా అవుతున్నాయి. సో ఘటనలు తరచుగా చోటు చేసుకున్నాయి. రోడ్డు మీద ఆగి ఉన్నటువంటి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొనడం, పలువురు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ముందు నిలిచి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి వాహనం నడిపే డ్రైవర్ గుర్తించకపోవడం. ఈ తరహా ప్రమాదాల నివారణ కోసం కేంద్ర మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర రవాణా శాఖ రిఫ్లెక్టివ్ స్టిక్కర్ విధానాన్ని అమలు చేస్తుంది. కేంద్ర మోటార్ వాహనాల నియమాలు 1989లోని రూల్ 104 నుంచి 104E వరకు ప్రకారం రవాణా భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి నాణ్యత ప్రమాణాలతో రూపొందించినటువంటి QR ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ధృవీకరణ పొందినటువంటి స్టిక్కర్లు మాత్రమే ఉపయోగించాలి. రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉపయోగించడం వల్ల రాత్రి వేళ సుమారు కిలోమీటర్ దూరం ఉన్న వాహనాన్ని సైతం వెనక నుంచి ముందు నుంచి వాహనదారులు సులువుగా గుర్తించే అవకాశం ఉంది. ఈ నూతన విధానాన్ని రవాణా శాఖ అధికారులు గత ఫిబ్రవరి 25 నుంచి రాష్ట్రంలో అమలులోకి తెచ్చారంటూ చూస్తున్నాం. సో ఏ వాహనాలకు స్టిక్కర్లు చూడండి, లారీలు, ట్రాలీలు, పవర్ టిల్లర్లు, నిర్మాణ రంగ సామాగ్రిని రవాణా చేసే వాహనాలు, మనుషులు, వస్తువులు రవాణా చేసే అన్ని వాణిజ్య అనుమతి ఉన్నట్టు వాహనాలు, 7 సీటర్ ఆటోలు, ఓమ్ని బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు, ఆటోలు, ఈ రిక్షాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే వీటికి మాత్రమే చేయాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.